సువర్ణబిందుః ఓం సువర్ణబిందవే నమః. విష్ణు సహస్రనామంలోని సువర్ణబిందుః అనే నామం గంభీరార్థాన్ని కలిగిస్తుంది. సువర్ణం అంటే బంగారు, ప్రకాశవంతమైనది. బిందువు అంటే చిన్న బిందు లేదా మూలబీజం. సృష్టి మొత్తానికి కారణమైన ప్రకాశమయమైన పరమ బీజస్వరూపుడే సువర్ణబిందుః. ఆయన నుండే జగత్తు ఉద్భవించి ఆయనలోనే లీనమవుతుంది. ఆదిశంకరాచార్యుల ప్రకారం హృదయాకాశ మధ్య వెలిగే స్వయం ప్రకాశ చైతన్య బిందువే పరమాత్మ. అది సువర్ణంలా కాంతివంతమై జ్ఞానస్వరూపంగా వెలుగుతుంది. ఆ చైతన్యమే సమస్తానికి ఆధారం. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణని దివ్యమంగళ విగ్రహంలో శ్రీవత్స చిహ్నం వంటి సువర్ణ ప్రభకల బిందువు శోభిస్తుంది. అది ఆయన దివ్య సౌందర్యానికి సూచకం. సృష్టికి మూలమైన ప్రకాశ బీజస్వరూపుడే సువర్ణబిందుః. అక్షోభ్యః ఓం అక్షోభ్యాయ నమః. విష్ణు సహస్రనామంలోని అక్షోభ్యః అనే నామం ఎప్పటికీ క్షోభకు లోను కానివాడు అనే అర్థాన్ని సూచిస్తుంది. క్షోభ అంటే చలనం, కలత. అక్షోభ్యః అంటే ఎవ్వరూ కదిలించలేని స్థిరస్వరూపుడు. సృష్టిలో మార్పులు వచ్చినా పరమాత్మస్వరూపం అచంచలంగా ఉంటుంది. సుఖదుఖాలకు అతీతుడై సమత్వంతో నిలిచివుండువాడే అక్షోభ్యః. ఆదిశంకరాచార్యుల ప్రకారం బ్రహ్మస్వరూపుడు నిర్గుణుడు, నిర్దోషుడు. మాయ, కర్మ, కాల ప్రభావాలు ఆయనను తాకవు. ఆయన స్వరూపం నిత్యశాంతి. అందువల్ల అక్షోభ్యః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు భక్తుల కష్టకాలంలోనూ శాంతస్వరూపుడై రక్షిస్తాడు. అసురుల ప్రతిఘటనలకు ఆయన చలించడు. భక్తులకు ధైర్యమిచ్చేవాడే అక్షోభ్యః. అచంచలమైన శాంతస్వరూపుడైన పరమాత్మనే అక్షోభ్యః. సర్వవాగీశ్వరేశ్వరః ఓం సర్వవాగీశ్వరేశ్వరాయ నమః. విష్ణు సహస్రనామంలోని సర్వవాగీశ్వరేశ్వరః అనే నామం సమస్త వాగీశ్వరులకు అధిపతి అనే అర్థాన్ని సూచిస్తుంది. వాక్ అంటే మాట, వేదవాణి. ఈశ్వరుడు అంటే అధిపతి. వాగ్దేవతలు, బ్రహ్మాదులు, జ్ఞానులు వారందరికీ మూలాధారుడైన పరమేశ్వరుడే సర్వవాగీశ్వరేశ్వరః. వేదములు ఆయన నుండే ఉద్భవించాయి. సమస్త జ్ఞానానికి ఆయన మూలకారణం. ఆది శంకరాచార్యుల ప్రకారం వాక్ ప్రపంచానికి, వేదాలకు, జ్ఞానానికి పరమాత్మనే ఆధారం. బ్రహ్మాదులకు శక్తినిచ్చేది ఆయన. అందువల్ల ఆయన సర్వవాగీశ్వరులకు ఈశ్వరుడు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు వేదవాణిని ప్రసాదించి ఋషులకు జ్ఞానాన్నిచ్చాడు. భక్తులు ఆయనను స్తుతించగల శక్తి కూడా ఆయన కృపఫలమే. సమస్త వాక్కు, జ్ఞానానికి మూలాధారుడై వాగీశ్వరులకు అధిపతి అయిన వాడే సర్వవాగీశ్వరేశ్వరః. మహాహ్రదః ఓం మహాహ్రదాయ నమః. విష్ణు సహస్రనామంలోని మహాహ్రదః అనే నామం మహత్తరమైన సరస్సు వంటి గంభీర స్వరూపుడు అనే అర్థాన్ని సూచిస్తుంది. మహా అంటే గొప్ప, హ్రద అంటే సరస్సు. లోతైన, ప్రశాంతమైన, అపారమైన జలాశయంలా గంభీరుడైన పరమాత్మనే మహాహ్రదః. ఆయనలో అనంత గుణరత్నాలు నిండియున్నాయి. భక్తులు ఆ గుణసముద్రంలో మనస్సును ముంచితే శాంతి పొందుతారు. ఆదిశంకరాచార్యుల ప్రకారం బ్రహ్మస్వరూపం అగాధం, అవ్యక్తం, అపారము. సరస్సు లోతును సులభంగా గ్రహించలేనట్లే పరమాత్మతత్వం కూడా అవగాహనకు అతీతం. ఆ గంభీరత్వమే మహాహ్రదః. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుని దయ, జ్ఞానం, శక్తి అపారమైన సరస్సు వలె ఉన్నాయి. భక్తులు ఆయనలో ఆశ్రయం పొందినప్పుడు ఆ ఆనందసాగరంలో లీనమవుతారు. అపార గంభీరమైన గుణసముద్ర స్వరూపుడే మహాహ్రదః. మహాగర్తః ఓం మహాగర్తాయ నమః. విష్ణు సహస్రనామంలోని మహాగర్తః అనే నామం గంభీరార్థాన్ని సూచిస్తుంది. మహా అంటే గొప్ప, గర్త అంటే అగాధ గుహ లేదా లోతైన ఖాతం. అపారమైన లోతు,
అందరికీ అందనంత గంభీరత్వం కలవాడే మహాగర్తః. ఆయన తత్వం సాధారణ బుద్ధికి అందదు. లోకమంతా ఆయనలో ఆధారపడి ఉంది. ఆదిశంకరాచార్యుల ప్రకారం పరబ్రహ్మస్వరూపం అగాధం, అవ్యక్తం. మాయాశక్తి ద్వారా సృష్టి కనిపించినా ఆయన స్వరూపం లోతైన గుహవలె గోప్యంగా ఉంటుంది. ఆ అవగాహనాతీత గంభీరత్వమే మహాగర్తః. పరాశర భట్టారు ప్రకారం భగవంతుని మహిమలు, దయ, శక్తి అపారమైన లోతు కలిగినవే. ఆయన ఆశ్రయం పొందిన వారికి రక్షణ కలుగుతుంది. అగాధమైన, అవగాహనాతీతమైన గంభీరస్వరూపుడే మహాగర్తః. మహాభూతః. ఓం మహాభూతాయ నమః. విష్ణు సహస్రనామంలోని మహాభూతః అనే నామం సమస్త భూతాలకు మూలమైన మహత్తర సత్తా అనే అర్థాన్ని సూచిస్తుంది. మహా అంటే గొప్ప, భూతమంటే సత్తా లేదా భవించినది. పంచభూతాలకు, సమస్త జీవరాశులకు మూలకారణమైన పరమసత్తావే మహాభూతః. జగత్తు ఆయన నుండే ఉద్భవించి ఆయనలోనే నిలిచి చివరికి ఆయనలోనే లీనమవుతుంది. ఆదిశంకరాచార్యుల ప్రకారం పరబ్రహ్మమే నిజమైన సత్తా. పంచభూతాలు, స్థూల సృష్టి అనిత్యమైనవే. వాటికి ఆధారమైన నిత్యస్వరూపమే మహాభూతః. ఆయన లేకుండా ఏదీ ఉండదు. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు సమస్త భూతాలకు ఆధారం, పోషకుడు. ఆయన శక్తిచేత పంచభూతాలు పనిచేస్తాయి. అందువల్ల ఆయననే మహాభూతః అంటారు. సమస్త సృష్టికి మూలమైన నిత్యసత్తా స్వరూపుడే మహాభూతః. మహానిధిః. ఓం మహానిధయే నమః. విష్ణు సహస్రనామంలోని మహానిధిః అనే నామం అపారమైన నిధి, అమూల్యమైన సంపద స్వరూపుడు అని అర్థాన్ని సూచిస్తుంది. మహా అంటే గొప్ప, నిధి అంటే ధనం, భాండారం. సమస్త ఐశ్వర్యాలు, జ్ఞానం, శక్తి, ధర్మం ఆయనలోనే నిక్షిప్తమైయున్నాయి. భక్తులకు కావలసిన శ్రేయస్సు, మోక్ష సంపద ఆయన నుండే లభిస్తుంది. అందుచేత ఆయన మహానిధిః. ఆదిశంకరాచార్యుల ప్రకారం బ్రహ్మస్వరూపమే సర్వసంపదలకు మూలం. జ్ఞానమే పరమధనం. ఆ జ్ఞాననిధియైన పరమాత్మనే మహానిధిః అంటారు. ఆయనలోనే సమస్త గుణాలు నిలిచి ఉన్నాయి. పరాశర భట్టారు ప్రకారం శ్రీమన్నారాయణుడు కళ్యాణ గుణాల అపార భాండారం. భక్తులు ఆశ్రయించినప్పుడు ఆయన కృపాసంపదను అనుభవిస్తారు. సమస్త ఐశ్వర్య, జ్ఞాన, కృపాసంపదలకు అపార నిధియైనవాడే మహానిధిః.